ఎన్నికలకు సిద్ధం అంటూ కూడా వైసీపీ ఆల్రెడీ సర్వం చేసుకుంది, ఎలక్షన్ రెడీ చేసుకుంది. టీడీపీ పార్టీ కూడా సంఘారావం పూరించబోతుందా అవునని చెప్తున్నారు టీడీపీ నేతలు. లోకేష్ ఇచ్చాపురం నుంచి కూడా సంఘారం యాత్ర చేయబోతున్నారు. డీటెయిల్స్ మనతో చెప్పడానికి విశాఖపట్నం పార్లమెంట్ అధ్యక్షుడు పల్లాశ్రీని గారు ఉన్నారు. సార్, ఏం సార్ పొత్తుల అంశం ప్రధానంగా ఉన్నాయి. ఆల్రెడీ మీరు జనసేనతో కలిసే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మొన్న ఢిల్లీ వెళ్ళడం, అమిత్ షా గారికి వెళ్ళడం, ఇవన్నీ ఏ సంకేతాలు అంటారు? పొత్తు ఉన్నట్ట లేనట్టు అంటే క్లారిటీ లేరు, మీ నాయకులు కూడా క్లారిటీ లేదంటున్నారు. ఇంటర్నల్ సమాచారం ఏదైనా చెప్పగలరా మాకు? అంటే జనసేనతో అలాగా పొత్తు ఉంది, బీజేపీ వాళ్ళు బలవంతంగా పొత్తు పెట్టుకుంటున్నారు, అంతే. అందరూ చెప్పాల్సిందే ఉంది సార్. పొత్తు ఇష్టపడట్లేదు బీజేపీ నాయకులు, పెద్ద ఎత్తున టీడీపీతో పొత్తు వద్దు, చంద్రబాబు నమ్మొద్దు అంటూ ప్రచారం చేస్తున్నారంటూ కూడా వైసీపీ చెప్తా ఉంది. నిజంగా బీజేపీ మీతో పొత్తు పెట్టుకుని సిద్ధంగా లేరా? మీరే ఉరుతున్నారా బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి? బీజేపీతో పొత్తు పెట్టడానికి మేము సిద్ధంగా లేము, అంతే. మరి మీరే కదా సార్ మరి మీరు వెళ్ళి కలిసారు కదా, అమిత్ షాని కలిసింది మీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కలిసారు అంటే దీని సంకేతం ఏంటంటే మీకు ఇష్టం ఉండి వెళ్ళినట్టే కదా. 17 పెట్టారు కదా సుప్రీంకోర్టులో, 2 జడ్జిలు, ఒక జడ్జి వచ్చి 17 వర్తిస్తుంది అంటే, ఇంకో వచ్చి 17 వర్తింది అంటారు. మరి ఇంకా అంతగాని అర్థం చేసుకోవాల్సింది ఏముంది, ప్రతి వాళ్ళకి అర్థం వస్తుంది. అక్కడ ఉండొచ్చా ఉండకపోవచ్చు సార్ పొత్తు అనేది? నన్ను పర్సనల్ కడితే ఉండకూడదు అనుకుంటా, అంతే. అంటే చాలా వరకు అంటే మీరు ఒక అధ్యక్షుడిగా చెప్పారంటే మీ కార్యకర్తలు కూడా ఉండకూడదనే అభిప్రాయం ఉంటారు కదా. ఎక్కువ మందికి అదే అభిప్రాయం ఉంది. బీజేపీతో ఎందుకు లాస్ట్ టైంలో దగా చేసింది, స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేస్తుంది, ఎవరు పెట్టుకుంటారండి? అర్థమైందండి, ఇక్కడ అందరికీ తెలిసినటువంటి విషయమే ఇది. అయితే మేము ఎప్పుడు కూడా మా ఆదినాయకుడు ఒక ఆలోచనలు ఎప్పుడు కూడా గౌరవిస్తాం, ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మేము ముందుకు వెళ్తాం. రేపు తెలుగుదేశం పార్టీ స్టీల్ ప్లాంట్ పరిరక్షించగలదు, రేపు తెలుగుదేశం పార్టీ పోరాటం చేసి తీసుకురాగలదని చెప్పేసి ఏదైనా సరే తీసుకురాగలదు. ఎందుకంటే మేము గతంలో కూడా సెంటర్ మీద పోరాటం చేసి రివాల్వింగ్ ఫండ్ కావచ్చు, మ్యాచింగ్ రెంట్ కావచ్చు, ఇవన్నీ అంటే ఏదైతే ఉన్నాయో అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే పెడుతుందో అవన్నీ కూడా చేయగలిగేది టీడీపీ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు మీరు పొత్తుల మీద అడుగుతున్నారు కనుక జనరల్గా నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళ అభిప్రాయం ఏంటంటే బీజేపీతో వెళ్తే నెగిటివ్ ఉంటుందని చెప్పేసి, అది సర్వేస్ కూడా క్లియర్ గా చెప్తున్నాయి. కాబట్టి జనసేన అయితే ఓకే, కానీ బీజేపీతో జనసేనతో ఎక్కువ మంది అభిప్రాయం అయితే మాత్రం జనసేనతో వెళ్తే బాగుంటుందని. జనసేనతో చాలా వరకు మీ నాయకులు కలట్లేదు, కింది స్థాయి కార్యకర్తలు కలట్లేదు, ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి, ప్రతి మీటింగ్ లోనే ఇద్దరు బాహ్యంగా పోరాడుతున్నారు. అంటే దీని సంకేతం ఏంటి? నాయకులు కలిసిన కార్యకర్తలు కలలేదనే ఒక అభిప్రాయం వెళ్దంటారా ప్రజల్లోకి? మీరే అనుకుంటున్నారు, అలాగైతే మాకు ఎక్కడ కనిపించట్లే. నాకైతే అందరూ కలిసినట్టుగా ఉంది. ఒక స్థానానికి ముగ్గురు పోటీ పడడం అనేది దేనికి సంకేతంగా? ఎలక్షన్ లో వచ్చేటప్పుడు ఎవరైనా పోటీ పడతారు, పోరాటాలు ఎవరు చేసుకోవట్లేదు కానీ పోటీ పడతారు. మీరు పోరాటాలు చేసుకుంటున్నారన్న, పోరాటాలు ఏం చేయట్లేదు, పోటీ పడుతున్నారు. అది సహజం, ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ వస్తుంది కనుక నాయకత్వం చేయాలని ఒక ఆలోచన అందరికీ ఉంటుంది. అది మేము తెలియజేస్తుంది, ఎక్కడ కూడా ఆట ఏం లేదు. సో అలాంటి అపోహలు కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కావచ్చు, అలాగే టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కావచ్చు, చాలా క్లియర్గా ఉంది ఈ రాష్ట్రానికి ఈ పొత్తు అవసరం, ఈ రాష్ట్రానికి ఈ దుర్మార్గపు పాలన, ఈ జగన్మోహన్ రెడ్డి పాలన అంతమందించాలని ఒక ఆలోచనతో ఉన్నారు. క్లీన్ షీట్ గా ఉన్న ఎమ్మెల్యే మీరు, చాలా మంచి పేరు ఉంది గాజువాక నియోజకవర్గంలో. కానీ ఈసారి గాజువాక జనసేన పొత్తులో ఇస్తారు, మిమ్మల్ని పార్లమెంట్ కి పంపించబోతున్నారు విశాఖపట్నం అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అందులో వాస్తవం ఉందా? మీ వరకు మీ దృష్టికి వచ్చింది అది? అదంతా ప్రచారమే కానీ వాస్తవం లేదనుకుంటున్నాను. ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారండి? ఏం చెప్పారు పల్లా గారు? నేను ఎప్పుడు కూడా గాజువాక నుంచే పోటీ చేస్తాను, ఇంకో నియోజకవర్గం నుంచి పోటీ చేయని కూడా తెలియదు. పొత్తులో భాగంగా జనసేనకి ఇస్తే పల్లా గారి స్టాండ్ ఏది ఉంటుంది? పార్టీ మారుతారా? పార్టీ స్టాండ్సే, పార్టీ ఏం ఆదేశిస్తుంది లేదు, లేదా వేరే పార్టీ ఆఫర్ ఇస్తే వెళ్ళే అవకాశాలు లేవు. ముమ్మాటికి లేవు. ఎలా ఉండబోతుంది సార్? ఎన్ని సీట్లు గెలుస్తుంది జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే? ఎన్ని సీట్లు గెలుస్తారు ఆశాభావం? 140కి తక్కువ రావండి. కానీ చాలా సర్వేలు వైసీపీ మొగ్గు చూపుతున్నాయి అన్నారు, నమ్ముతున్నారా సర్వేలు? అది వైసీపీ వాళ్ళ పేపర్లే చెప్తున్నాయి, వాస్తవానికి ఇంకెవరు చెప్పట్లేదు. మీరు కూడా ఎన్నికల సంగ్రామం పూరించబోతున్నారు అంటే ఏం చెప్తారు సభ ద్వారా? తప్పనిసరిగా అండి. యాక్చువల్గా దీన్ని ఎన్నికల సంగ్రామం సభ అంటే ఇదొక విజయ గీతిగా మనం గుర్తించవచ్చు అని చెప్పి తెలియజేస్తానండి. ఇదొక అంటే ముఖ్యంగా ఈ సభ ద్వారా మేము ఏదైతే సూపర్ 6 కార్యక్రమం పెట్టామో ఆ సూపర్ 6ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, విస్తృతంగా తీసుకువెళ్ళాలనే ఆలోచనతో లోకేష్ బాబు గారు రేపు 11వ తారీఖున ఇచ్చాపురంలో ప్రారంభోత్సవం చేస్తున్నారు. అది డైలీ 3 కాన్స్టిట్యున్సీస్ కవర్ చేస్తారండి. అలాగా ఇంకా విశాఖపట్నంకి వచ్చేసరికి 18వ తారీఖుని రాబోతున్నారు.
సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత దగాపడినటువంటి ఈ ప్రభుత్వంలో దగాపడినటువంటి అటు మహిళలు కావచ్చు, యువత కావచ్చు, రైతాంగం కావచ్చు, వారికి భరోసా కల్పిస్తూ మేము రేపు అధికారంకి వస్తే ఈ పథకాలు చేస్తామని చెప్పి తెలియజేయడానికి ఈ పథకం అండి, ఈ ప్రోగ్రాం చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ ప్రోగ్రాం ద్వారా ఎలాగా ఆ యోగాలం ద్వారా ప్రజలకి చాలా చేరువయ్యారు ఆయన. దీని ద్వారా మరింత చేరువడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మా సూపర్ 6 ప్రోగ్రామ్ ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళడానికి కూడా ఆస్కారం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. సో యోగాలో ఆశించే స్థాయిలో సక్సెస్ అవ్వలేదు, అందుకే ఈ సంక్రమం పెట్టుకున్నారు అనేది వైసీపీ మీద చేస్తున్న ఆరోపణ. ఒప్పుకుంటారా సార్ ఇది? అది వాళ్ళకి ఇంకా అవగాహన లేదని చెప్పాలండి. ఎందుకంటే 3132 కిలోమీటర్లు పూర్తి చేసుకొచ్చారు. ఆ యోగాలని సక్సెస్ చేస్తున్నా, ఎందుకంటే యోగాలం కాస్త ప్రజాగలంగా మారిపోయింది. కానీ వీళ్ళు ఏం చేశారు, దాన్ని చూసి జడిసే ఆయన మీద చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా రిమైండ్ పంపించి ఏమైనా చేయగలిగారా, ప్రూవ్ చేయగలిగారా? ఆ ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేయగలిగారు అంతే. వీళ్ళు చెప్పిన దాంట్లో ఎక్కడా వాస్తవం లేదు. అయితే ఈరోజు శంకారాం చేయడానికి కారణం ఏంటంటే ఉత్తరాంధ్ర నుంచి స్టార్ట్ చేయడానికి ఈ 35 నియోజకవర్గాలు, 35 కూడా కాదు, ఒక రమారామి ఒక 30 నియోజకవర్గాలు కవర్ చేయాలి దాంట్లో. ఎందుకంటే విశాఖపట్నంలో క్లోజ్ చేసుకున్నాం. సో ఈసారి అక్కడి నుంచి ఇచ్చాపురం నుంచి మొదలు పెట్టాలి అనే ఆలోచనతో మొదలుపెట్టి చేయడం జరిగిందండి. యువగాలం కాస్త ప్రజాగాలంగా మారిపోయింది. అది సూపర్ సక్సెస్ ప్రోగ్రామ్ అన్నమాట. దగాపడినటువంటి యువతకు భరోసా కల్పించారు, దగాపడినటువంటి మహిళలకు భరోసా కల్పించారు. నేరుగా ఆయన కొన్ని కోట్ల మందిని, నేను చెప్పానంట లక్షల మందిని ఆయన కలడం జరిగింది. సో యువగాలం ఒక సక్సెస్, రేపు శంకారామం కూడా సక్సెస్ కాబోతుందని చెప్పి తెలియజేస్తున్నాం. పొత్తు అంశం అనేది బీజేపీతో చాలా మంది మన నాయకులు ఇష్టపడడం లేదు అనేది బహిరంగంగానే చెప్తా ఉన్నారు. కానీ ఏదైనా అధినాయకుడు నిర్ణయం ఫైనల్ కాబట్టి ఖచ్చితంగా మా అధినాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కట్టుబడి ఉంటామంటూ కూడా ఈరోజు పల్లా గారు మన మైరామీడికి అయితే తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ కాంతితో ఉదయం మైరామీడి, విశాఖపట్నం నుంచి.